ఒకసారి మళ్ళీ రచన గారు ఇక్కడ రెండు అంశాలండి. రాడికలైజ్ చేయటం, ఇప్పుడు ఒక మతం గొప్పది, ఈ మతంలో మనం ఇచ్చేస్తే మీరు ఎక్కడికో వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు, ఇలా చెప్పే భాష చాలామంది వాడుతుండొచ్చు. ఇది ఒక కేటగిరీ. బట్ ఒక దేశం మీద దాడి, ఇక్కడున్న మనుషుల మీద దాడి, దీనికి ఇక్కడ మనుషుల్నే ప్రేరేపించడం అంటే ఇక్కడ జరుగుతున్న లోపాలేవో ఎత్తి చూపించి, ఇప్పుడు బాజీ గారు చెప్తా ఉన్నారు, మమ్మల్ని ముందు మనుషులుగా, ఈ దేశంలో మనుషులుగా, మేము ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళం కాదు, మేమంతా ఈ దేశస్తులమే, 80-20 భాష వాడద్దు, ఇదంతా మన దేశం అన్న భావన ఈ 100 కోట్ల 150 కోట్ల మందిలో కలిగించే నాయకత్వాలు ఉన్నప్పుడు పురుగు తొలుస్తానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ దాన్ని ఎదుర్కొనే వాళ్ళు బలంగా తయారవుతారు. ఆ వర్గాల నుంచే కావచ్చు. అణచివేతకి గురి కావటం అన్న భాష మనం ఎలా వింటామో, ఇక్కడ ఒక రకమైన వివక్ష, ఒక రకమైన ద్వేషభావాన్ని, రాజకీయాలు అపీస్మెంట్ పాలిటిక్స్ అని మీరు ఎలా అంటారో, ఒక ద్వేషాన్ని రగిలించడం ద్వారా పోలరైజేషన్కి జరిగే ప్రయత్నాలు ఏమన్నా ఇలాంటి వాటికి పరోక్షంగా, ప్రత్యక్షంగా కారణమని మనం చెప్పలేం, పరోక్షంగా కారణం అవుతున్నాయా, ఇది ఒక అంశం. రెండవది, నిన్న జరిగిన దానికి కొంత ఇప్పుడు కిరణ్ బేడి గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడారు జాతీయ స్థాయిలో. కోఆర్డినేషన్ అమాంగ్ పోలీసు, ఆ పోలీసుల్లో కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీరు, యూపీ, హర్యానా అండ్ ఢిల్లీ ఒక రకమైన వాళ్ళ మధ్య ఒక పోటీ తీసుకొచ్చారు. క్రెడిట్ ఎవరికి దక్కాలన్న కోణంలో ఆలోచిస్తున్నారు తప్ప కోఆర్డినేటెడ్గా ఎఫర్ట్ కనపట్లేదు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ పోలీసు మొన్న మధ్యాహ్నం 1 గంటకే ఈ ఉమర్ అన్న అతను తప్పించుకున్నాడు, ఈ మాడ్యూల్లో ఇతన్ని పట్టుకునే ప్రయత్నం జరగాలని చెప్పారు. కానీ ఆయన డీటెయిల్స్, అతను ఎలా వెళ్తున్నాడు, మరిన్ని డీటెయిల్స్ అందల. అతను తప్పించుకున్నాడు, ఆ మిగతా వాళ్ళు అరెస్ట్ అయ్యారన్నది తెలిసినా ఫరీదాబాద్ నుంచి అతను ఢిల్లీ బయలుదేరాడా, కారులో వచ్చాడా, ఏ కారులో వచ్చాడు, ఫోన్ నెంబర్ ఏంటి, ఈ సమాచారం ఏమీ కూడా ఢిల్లీ పోలీసులకి చేరలేదు. కొంత ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉందన్నది. అది రాజకీయం కోసం మాట్లాడట్లా, మరింత కొహెసివ్గా పనిచేసే ప్రయత్నాలకి మనం ఏమైనా ఇబ్బంది ఉందా, ఏం చెప్తారు? అయితే అందరికీ నమస్కారం అండి. పుల్లారావు గారు, సార్ రావు గారు, బాజీ గారు, అందరికీ నమస్కారం. రామ్మోహన్ గారు, అయితే ఇక్కడ నేను మాటలు నీళ్లు హిమర్నండి, నేను అవుట్ రైట్ గా చెప్తాను. అంటే ఇక్కడ మనము పక్క వారు ఏమనుకుంటుండ్రో, ఎదురు వారు ఏమనుకుంటుండ్రో, మన దేశానికి చెందిన వాళ్ళే ఏమనుకుంటుండ్రో అన్నట్టు కాదు. అవుట్ రైట్లీ లెట్ us కాల్ అవుట్ వాట్ ఇట్ ఇస్. ఇప్పుడు ఇది మతం మీద ద్వేషమో లేకపోతే ఒకే మతంని సింగిల్ అవుట్ చేసుడో కాదు. ఇట్ ఈస్ అవుట్ రైట్ ఇస్లామిక్ జిహాదిస్ట్ టెర్రరిజం. బాజీ గారు చెప్పిన అన్ని దేశాలలో, అంటే దానికన్నా ఎక్కువనే ఉన్నాయి కానీ టాప్ 1 to top 10th అవుట్ ఆఫ్ ద 51 కంట్రీస్ ఆల్సో 51-52 OECD కంట్రీస్ లల్లా అన్నిట్లల్లా అవుతుంది ఇస్లామిస్ట్ జిహాదిస్ట్ టెర్రరిజమే. మనము మన తృప్తి కోసము అండ్ కాన్స్టిట్యూషనలీ మనం సెక్యులర్ అనుకుంటాము, వాళ్ళు ఆ దేశాలు సెక్యులర్ దేశాలు కూడా కావు. దే ఆర్ ఇస్లామిస్ట్, దే ఆర్ థియోక్రటిక్ డెమోక్రసీస్. కొన్ని డెమోక్రసీస్ ఉండొచ్చు, కొన్ని ఇంకో ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండొచ్చు, రాచరికాలు లేకపోతే థియోక్రసీ, ఎనీ అదర్ ఫార్మ్. కానీ అక్కడ జరిగేది ఇస్లామిక్ జిహాదిస్ట్ టెర్రరిజం, ఇక్కడ జరుగుతుంది. పుల్లారావు గారు ఒక మాట అన్నారు, చాలా కరెక్ట్ అన్నారు, కానీ నాకు బాధ అయింది. దిస్ ఇస్ ద 5,000 అటాక్, ఇంకో 5,000 అటాక్లు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. బికాస్ వీ హ్యావ్ కమ్ టు దట్. ఇప్పుడు మనము నీళ్లు హిమురుతూ మాట్లాడుతుంది కాదండి, వీ హ్యావ్ టు కాల్ ఇట్ వాట్ ఇట్ ఈస్. ఇట్స్ ఇస్లామిక్ జిహాదిస్ట్ టెర్రరిజం. ఇది ఇస్లాంతో సంబంధం లేదు. ఇస్లాం మతాన్ని రెచ్చగొట్టుడో లేకపోతే మతం గురించి ఏమైనా మాట్లాడుడో కానే కాదు. మతం రెచ్చగొట్టలేదు కానీ మతం పేరుతో కొంతమంది మతం పేరు మీద జరుగుతున్న టెర్రరిజం, మారణ హోమమే ఇది. అయితే మీరు అన్నారు, అంటే అదేంటి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఈ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అరే చదువు లేని వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు. ఎంత చదువుకున్నారు తెలుసా? జస్ట్ MBBS డాక్టర్లు కాదు వీళ్ళు, MS లు MDలు అయిపోయినాయి వీళ్ళకు. MS లో MDలు అయిపోయినాయి. ఉమర్ అనే ఆయన, హీస్ అ జనరల్ రెసిడెంట్ ఫిజిషియన్ అండ్
He's a professor. Professor. He's a teaching medical professor at Al-Falah University. ఎస్ అయితే నేను ఒక్కటి అడుగుతున్నా సార్, ఈ దేశం మీకు ఏం తక్కువ చేసింది? నేను అగైన్ మీకు అంటే మళ్ళీ నేను మతం గురించి మాట్లాడతలేను, ఇండివిజువల్ గురించి మాట్లాడతాను. ఓకే ఓకే. ఇక్కడ ఈ దేశము డాక్టర్ ఉమర్ కి ఏం తక్కువ చేసింది, డాక్టర్ షహీన్ కి ఏం తక్కువ చేసింది, డాక్టర్ ముజమ్మిల్ కి ఏం తక్కువ చేసింది, డాక్టర్ అజేమీనా ఇంకొక వాళ్ళకు ఒక్కొక్కలకు ఏం తక్కువ చేసింది ఈ దేశం? ఈ దేశంలో పుట్టి ఉండే ఈ దేశంలో ఉన్న అవకాశాలు ఉపయోగించుకొని అంటే అన్ని యూ హ్యావ్ యూస్డ్ ద రిసోర్సెస్ ఆఫ్ దిస్ కంట్రీ. Yes. నేను యూస్డ్ అని నేను బయట వాళ్ళని అన్నట్టు అంటలేను. అవును. యూ హ్యావ్ ద రైట్ టు యూజ్ ద రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ. అది నీ హక్కు. నువ్వు భారతీయునివి. ఓకే. మళ్ళీ నీకు ఏం తక్కువ చేసిందని నువ్వు ఇట్లా ఇది చేసిండు? మంచి షహీన్ point. గురించి అంటారా? షహీన్ డాక్టర్ షహీన్ గురించి మాట్లాడదాం. ఆమె జేఈఎం డైరెక్ట్ మసూద్ అజర్ చెల్లెల్కి రిపోర్ట్ చేస్తది. షీఈ్ ద కమాండర్ ఆఫ్ జేఈఎం మర్కజ్ ముర్తబానో ఏందో విమెన్స్ వింగ్ కి కమాండర్ ఆమె. ఓకే. ఆమె హస్బెండ్ 2011-2013 లో వాళ్ళకి ఏందో తలాక్ అయిందంట. ఆమె హస్బెండ్ హీస్ ఆల్సో డాక్టర్. వాళ్ళకు తలాక్ ఏమైంది, మీరు బాగా అంటే ఏమన్నా ఘర్షణలు బాగుండేనా అంటే లేదండి, ఆమె అబ్రాడ్ వెళ్దాం అని అనుకుంది, నాకు అంటే మా ఫ్యామిలీ దీని వలన డాక్టర్లుగా మంచిగానే ఉన్నాం కదా, నువ్వు పని చేస్తున్నా మెయిన్ పని చేస్తున్నా, ఇక్కడనే పోదామని అనుకున్నాము, అంటే నేను అనుకున్నాను, అక్కడ మా ఇద్దరికి అక్కడ కలవలేదు, అందుకోసం మేము సామరస్యంగానే మేము విడిపోయినాము అని చెప్పిండు ఆయన 2011-13 లో. సో ఇక్కడ ఎక్కడ తక్కువ అయింది, ఎవరు తక్కువ చేసి? పాకిస్తాన్ రిజల్ట్ అని చెప్పేసి మనం ఎందుకు ఖరాఖండిగా అనొద్దు, ఎందుకంటే దిస్ డైరెక్ట్ దిస్ థింగ్. మసూద్ అజర్ అదేంటి భవల్పూర్ లా మసూద్ అజర్ డెన్ టెర్రరిస్ట్ హబ్, టెర్రర్ డెన్ ని కొట్టేసి అతని 15-20-30 మంది ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేసినందుకే అతను ఈ సెల్ యూజ్ అండ్ అబ్యూజ్ చేసిండ్రు అని చెప్పేసి డైరెక్ట్ గా అంటుండ్రు. ఆమె షీ కన్ఫెస్డ్ బిఫోర్ ద ATS అండ్ కన్ఫెషన్ అండ్ recorded confession directly by the accused is admissible in any court. మీరు కీలకమైన పాయింట్ రైజ్ చేశారు.